పిల్లలు ఏదైనా స్వీట్ అడిగితే అప్పటికప్పుడు కప్పు రవ్వతోటే బేక్ చేసే పని లేకుండా ఇలా కేక్ చేసి పెట్టండి. సాఫ్ట్‌గా నోట్లో కరిగిపోతుంది. స్టవ్ పైన ప్యాన్‌లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని, ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు కాగబెట్టిన పాలను కూడా పోసుకొని, పాలల్లో బాగా రవ్వ కలిసేలా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి మరొక 2 స్పూన్లు నెయ్యి, ఒక కప్పు పంచదార వేసుకొని, ఒక చుక్క వాటర్ పోయకుండా పంచదార అంతా కూడా ఇలా క్యారమిల్ లాగా కరిగించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన రవ్వ, పాలు మిశ్రమాన్ని కూడా ఫ్లేమ్ సిమ్‌లో పెట్టేసుకొని, ఈ క్యారమిల్‌లో వేసుకొని ఉండలనేది లేకుండా కంటిన్యూస్‌గా కలుపుకున్నామంటే 2 నిమిషాల్లోనే ఈ స్వీట్ అంతా కూడా ఇలా దగ్గర పడిద్ది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఒక చిటికెడు సాల్టు, ఒక స్పూను నెయ్యి వేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసుకుని ఇలాంటి గిన్నె కానీ, లేదా స్టీల్ గిన్నె కానీ, ప్లాస్టిక్ గిన్నె కానీ ఏదైనా సరే తీసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి పైన ఈ స్వీట్ వేసుకొని ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే.